చేస్తున్నారు మీరు. నేను వాస్తవం చెప్తున్నాను. ఎంచేదంటే మీ పిల్లలు మనసుల్లో ఏమీ లేదు, ఫ్రీగా రాష్ట్రం కోసం ఆలోచిస్తాం వయసులో వచ్చారు మీరు. మాలో కుతంత్రాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ కొట్టుకో, రాష్ట్రం పోయినా పర్లేదు, మాకు ప్రెస్టేజీలు వేరుగా ఉంటాయి. అంచే స్వచ్ఛందమైన మనసుతో రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎందుకు బాగుపడదండి, దేశం ఎందుకు బాగుపడదండి? అందుకే ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చెయ్యాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తిని కూడా లోకేష్ గారిని మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది. చాలా బ్రహ్మాండంగా మీరు మాట్లాడిన మాటలు కానీ అన్నీ విన్నాం మేము. ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం వంటి వ్యక్తి మనకి. వారి సమక్షంలో మీరు మాట్లాడితే మాటలు చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యంటే, 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పిల్లలే ఎంత బ్రహ్మాండం మాట్లాడితే, రేపు మీరు డిగ్రీస్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ పాస్ అయ్యి రాజకీయాల్లోకి వస్తే ఈ సమాజం కోసం ఎంత ఆలోచిస్తారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, అధికారులు వచ్చారు, చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లోకేష్ గారికి నేను కూడా సభాపతిని అవ్వచ్చు, కానీ మంచి కార్యక్రమం చేసింది ఎవరైనా సరే మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఒక స్టెప్ ముందు తీసుకొని చెయ్యాలి అని పట్టుదలతో ఈ కార్యక్రమం చేసినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు కూడా తెలియజేస్తాను. ఈవేళ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రోజు చాలా పవిత్రమైన రోజు. మన పండగలు ఎలా చేసుకుంటామో మన భారతదేశానికి ఒక పండగ లాంటి రోజు ఇవాళ రాజ్యాంగ నిర్మాణం చేసిన రోజు ఈరోజు. ఇటువంటి రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజు 70 ఏళ్ల క్రితం ఇదే రోజుని రాజ్యాంగాన్ని రచించారు. ఎంతమంది అండి? చాలామంది పెద్దలు మేధావులంతా కూర్చొని భారత రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పి రచించి ఆ రాజ్యాంగాన్ని నడిపించమని కొంతమంది పెద్దల చేతిలో పెట్టి మనందరి మీద బాధ్యత పెట్టారు. చాలా బాగా రాశారు రాజ్యాంగం. ఇంతే భారతదేశం బాగుండాలి అని ఒక నియమాలు పెట్టారు. దీంట్లో ఒక విషయం ఏంటంటే, సుమారు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా నాకు తెలిసి ఈ రాజ్యాంగం రచించిన పెద్దల్లో మన తెలుగు వాళ్ళు కూడా 14 మంది 15 మంది ఉన్నారు. వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. అంచేత ఈ రాజ్యాంగం అంటే ఏంటి, ఈ రాజ్యాంగంలో మన పెద్దలు ఏ సూచనలు చేశారు మనకి, దాన్ని ఎలా పాటించాలని తెలియాలంటే ముందు రాజ్యాంగం అన్నది రావాలి. అందుకే ఇప్పుడు బుక్ ఇప్పుడే చూశాను నేను. ఈ పిల్లల కోసం అని చెప్పి ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అని చెప్పి సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా లోకేష్ గారు దీన్ని తయారు చేశారు, మీ అందరికీ ఇచ్చారు. మీరు అందరూ కూడా దీన్ని చదివి మీ స్కూల్లో అందరికీ చెప్పి అసలు రాజ్యాంగం ఎందుకు రాశారు మన పెద్దలు, దేనికోసం రాశారని చెప్పి అందరూ తెలుసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ అది. మనకి బైబిల్ ఉంటుంది, పురాణం ఉంటుంది, ఎన్ని ఉంటాయి. ఎందుకు రాశారు? దాన్ని ఫాలో అవ్వమని. అలాగే మన పెద్దలు ఈ రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈవేళ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అసెంబ్లీ ఏంటి? అసెంబ్లీ దేనికి? అసెంబ్లీలో ఏం చర్చించాలా, అసెంబ్లీలో బిల్స్ ఎలా పాస్ అవ్వాలా. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉంటారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్ని సంతకం పెట్టి చెప్పడానికి అవ్వదు. అసెంబ్లీలో పాస్ అవ్వాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, అసెంబ్లీలో ఏ చర్చ జరగాల, ఏ సబ్జెక్ట్ మీద చర్చ జరగాల, దేన్ని ఆమోదించాలని చెప్పి మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈవేళ వాడిని కోరేది ఏంటంటే, ఈవేళ పిల్లలను చూస్తే ఎంత ఆనందంగా ఉంది. ఎడ్యుకేషన్ని ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచిస్తుంటారు. నేను వారిదే చాలా సంవత్సరాలు బట్టి పనిచేస్తాను, నేను చూస్తూ ఉంటాను. ఎడ్యుకేషన్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు వారు. ఇంజనీరింగ్ కాలేజీలు పూర్వం లేవు,
వీళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారే. పూర్వం ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకోవాలంటే మా టైంలో బెంగళూరు, చెన్నై వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఇవాళ మనకు కావాల్సిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎన్నిటికీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిని. అంచేత ఎడ్యుకేషన్కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది సార్. సార్ మరి నేను చిన్న కోరేది ఏంటంటే, మొన్న కూడా లాస్ట్ టైం మీకు చెప్పాను నేను, స్కూల్స్లో హై స్కూల్స్ లెవెల్లో పిల్లలకి పూర్వం మేము చదువుకున్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఎన్సిసి, రెడ్ క్రాస్ ఇటువంటివి ఉండేవి సార్. దాన్ని పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్సిసిలోనే రెడ్ క్రాస్లో నేను పనిచేశాను, నేను హై స్కూల్ స్టడీస్లో.